ములుగు జిల్లా యాకన్నగూడెం సమీపంలోని రాళ్ల వాగుపై వంతెన కుంగింది. అకస్మాత్తుగా చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. వారధి మధ్యలో సుమారు అడుగు మేరకు కిందకు ఒరిగిపోవడం, సైడ్ వాల్ కట్టడాలు సైతం ఛిద్రం కావడంతో బ్రిడ్జ్ అత్యంత ప్రమాదకరంగా మారింది. దశాబ్దాల కిందట రాళ్లవాగుపై 20 మీటర్ల పొడవున్న ఒక పిల్లర్పై ఇరువైపులా కాంక్రీట్ అప్రోచర్లతో వంతెన నిర్మించారు. 10 మీటర్ల వెడల్పుతో ఉన్న ఈ బ్రిడ్జ్ పై నుంచి వెంకటాపురం, వాజేడు, చర్ల, దుమ్మగూడెం, భద్రాచలం ప్రాంతాలకు వాహన రాకపోకలు కొనసాగుతుంటాయి. భద్రాచలం ప్రధాన రహదారిలో ప్రయాణించే వాహనదారులు బ్రిడ్జ్ కుంగిన విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు బ్రిడ్జ్ పై నుంచి రాకపోకలు నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇరువైపులా బారికేడ్లను ఏర్పాటు చేశారు. వెంకటాపురం మీదుగా భద్రాచలం, చెర్ల వెళ్లే వాహనదారులు, ప్రయాణికులు ఏటూరు నాగారం నుంచి మనుగూరు మీదుగా వెళ్లాలని సూచించారు. బ్రిడ్జ్ మధ్యలో కుంగడంతో ఏ క్షణమైనా కూలిపోయే ప్రమాదం ఉందని, భారీ వాహనాలతో బ్రిడ్జ్ పైకి వెళ్లొద్దని పోలీసులు హెచ్చరించారు.